శ్రీమాతే నమః. వారాహి అమ్మవారి ఫోటో ఉండకూడదు అని అన్నారు కదా, శ్యామల అమ్మవారి ఫోటో కూడా ఉండకూడదా? ఎందుకంటే గుప్త నవరాత్రులు కాబట్టి అని అడుగుతున్నారు. శ్యామల అమ్మవారి ఫోటో ఉంటే తీసివేయవలసిన అవసరం లేదు, ఉండొచ్చు. అయితే కొత్తగా ఈ విగ్రహాలను మాత్రం తెచ్చిపెట్టుకోకండి. వారాహి అమ్మవారి విగ్రహం కానీ, ఈ శ్యామల అమ్మవారి విగ్రహం కానీ, ప్రత్యంగిర అమ్మవారి విగ్రహం కానీ కొత్తగా తెచ్చిపెట్టుకుని పూజ చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఫోటోల కంటే కూడా విగ్రహాలకి కొన్ని నియమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అలానే ప్రత్యంగిర అమ్మవారిది అయితే ఫోటో కూడా పెట్టుకోవద్దు అని చెప్తారు రామంగారు. అయితే ఈ శ్యామల నవరాత్రులు చేస్తే ఏ నియమాలు పాటించాలి? గుప్త నవరాత్రులు కదా, మరి మనం చెయ్యొచ్చా? మొన్న వీడియోలో నేను చెప్పాను. గుప్త నవరాత్రులైనా గృహస్థు ఎలా చెయ్యాలి అనేది నేను చెప్పాను. అయితే దానికి కొంతమంది బాధపడ్డారనమాట. అంటే శౌచం పాటించకపోతే మీరు చెయ్యకండి అని అన్నానని. ఏ పూజకైనా సరే ముందు నియమాలు పాటించాలి. నియమాలు అంటే శౌచం పాటించాలన్నమాట. ఈ రజస్వలైన వాళ్ళు ఇంట్లో కలిపేసుకుంటూ ఉంటే అప్పుడు మనం పూజ చెయ్యకూడదు. పూజ చేయకూడదు అంటే వెంటనే అంటారు, మరి అమ్మవారికి అన్ని రోజులు మేము దూరంగా ఎలా ఉంటాము అని. అన్ని రోజులు దూరంగా ఉంటాము అనే భావన చేసే కంటే మనం అలా కలిపేసుకుని పూజ చేస్తే అది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది కదా అని ఆలోచన చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఈ శ్యామలా నవరాత్రులు అన్ని రోజులు తలస్నానం చెయ్యాలా అని. ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ శ్యామలా నవరాత్రులు చేస్తున్నప్పుడు కూడా తలస్నానం చేయక్కర్లేదు. ఎందుకంటే మనం తాంత్రిక పద్ధతిలో అంటే వామాచారం ప్రకారం చెయ్యట్లేదు, గృహస్థ ధర్మాన్ని అనుసరించి మనం అలానే చేసుకుంటున్నాం. కాబట్టి నిత్యం తలస్నానం చేయవలసిన అవసరం లేదు. వేరేగా పీఠం పెట్టుకుని వేరేగా మళ్ళీ మేము శ్యామలా నవరాత్రులు చేసుకుంటున్నాము అనే స్త్రీమూర్తి కూడా ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు. మరి మాంసాహారం తినచ్చా అని వేరేగా పీఠం పెట్టుకుని నిష్టగా చెయ్యాలి అని అనుకునేవాళ్ళు మాంసాహారం తినకూడదు. వాళ్ళు ఇంట్లో వాళ్ళకి వండవలసి వస్తే వండేసి స్నానం చేసి అప్పుడు పూజ చేసుకోవచ్చు. లేదు మేము మామూలుగానే అందరి దేవతలతో పాటు శ్యామల అమ్మవారి పూజ చేసుకుంటున్నాము, మరి మాంసాహారం తినచ్చా అంటే అప్పుడు మీ ఆహారపు అలవాట్లని మానుకోవాల్సిన అవసరమే లేదు. అయితే బ్రహ్మచర్యం పాటించాలా అని అడుగుతున్నారు. దీక్షగా తీసుకుంటే అప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి, కానీ మామూలుగా ఇంట్లో చేసుకుంటున్నప్పుడు బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు. అయినా ప్రతి పూజకి ప్రతి వ్రతానికి బ్రహ్మచర్యము అనేది ఉండదు. కొన్ని వాటికి మాత్రమే బ్రహ్మచర్యం పాటించాలి అని ఉంటుంది. అలాగే ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ పీఠం పెట్టుకొని దీక్షగా నవరాత్రుల్లాగా చేయకూడదు, కానీ మామూలుగా ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు, తప్పేం లేదు. మరి మా ఇంట్లో శ్యామల అమ్మవారి ఫోటో లేదు, ఏం చేయాలి? ఫోటో ఉంటే దానికి మీరు పూజ చేసుకోవచ్చు, లేదు అంటే లలిత అమ్మవారికే పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే లలిత అమ్మవారికి అర్చన చేస్తూ ఉంటే రాజశ్యామల అమ్మవారు పొంగిపోతారు. కాబట్టి రాజశ్యామల అమ్మవారి ఫోటో లేకపోతే లలిత అమ్మవారికే పూజ చేసుకోవచ్చు. మరి షోడశోపచార పూజ రాదు కదా. షోడశోపచార పూజ రాకపోతే షోడశోపచార పూజా విధానాన్ని నేర్చుకుని చేయొచ్చు. ఒకవేళ మాకు అది రాదు, ఏం చెయ్యాలి? శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి. లేదు అంటే శ్యామలా దండకం మేము నేర్పించాం, అది నేర్చుకొని చెయ్యండి. అలాగే శ్యామల అష్టోత్తరం మీకు తెలుగు చదవటం వస్తే పుస్తకాలు దొరుకుతాయి, దాని స్క్రిప్ట్ చూసుకుని చదువుకుంటూ చేసుకోండి. సొంతంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రజస్వల ఇంట్లో కలుపుకుంటే మాత్రం పూజ చేయకూడదు. రజస్వల నియమాలు పాటించాలి ఏ పూజకైనా సరే. అలా పాటించకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఇలా వ్యతిరేక ఫలితాలు వస్తాయి అని అంటే వెంటనే వాళ్ళకి కోపం వస్తుంది. అదేంటి అమ్మే కదా, వ్యతిరేక ఫలితాలను ఎలా ఇస్తుంది అని అంటారు. మరి ఏసీ కరెంటు లేకపోతే పనిచేయదు కదా. అంటే కరెంటు వల్లే ఏసీ పనిచేస్తుంది, మనకి చల్లగా ఉంటుంది కదా. మరి ఏసీ చల్లగా ఉంటుంది కదా అని కరెంట్లో వెళ్ళి వేలు పెట్టం కదా. ఇది కూడా అంతే అనమాట. పూజ చేసేటప్పుడు నియమాలు పాటించాలి. అది ఈ శ్యామలా నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి పానకం నివేదన చేయటం మర్చిపోకండి. ఈ 9 రోజులు కనుక అమ్మవారికి పానకం నివేదన చేస్తే అత్యద్భుతమైన
ఫలితం ఉంటుంది. అంటేలో ఆదిశంకరాచార్యుల వారు ఒక శ్లోకం చెప్తారు. నాలంబా సకృదేవ దేవ భవత సేవా నతిర్వానుతి పూజావా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్న స్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే కావా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. అది శివానంద లహరిలో 33వ శ్లోకం. దీని అర్థం ఏంటి అంటే, ఒక్కసారి పరమేశ్వరా అని మనస్ఫూర్తిగా ఆయన్ని స్మరించుకుంటూ ఒక్క నమస్కారం చేయండి. నమస్కారం చేయడం వచ్చు కదా, లేదు నమస్కారం కూడా చేయలేకపోయారు. ఒక్కసారి ఆయన్ని చూడండి. చూడడం వచ్చు కదా, చూడడం కూడా మీకు రాదు. ఒకసారి మనసులో ఆయన్ని తలుచుకోండి. మనస్ఫూర్తిగా ముక్తి వచ్చేస్తుంది. ఇంతటి ఫలం దక్కాలి అంటే మనం కష్టపడక్కర్లేదు కదా. చేయవలసింది ఒకటే పని. మన శరీరంలో ఆ శివనామస్మరణ రక్తం ఎలా అయితే ప్రవహిస్తుందో ఆ శివనామస్మరణ అలా ప్రవహించేస్తూ ఉంటే యంత్రాలతో పనే ఉంటుంది చెప్పండి. ఎంతసేపు గ్రామ్ఫోన్ లాగా సంకీర్తన చేసినా ఫలితం ఉంటుందా? యాంత్రికంగా నామజపం చేస్తే ఫలితం ఉంటుందా? ఈ పూజలు, అభిషేకాలు, హోమాలు ఇవన్నీ యంత్రాల ద్వారా చేస్తే ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. ఆ చేసేది హృదయపూర్వకంగా, నిష్టగా, ఏకాగ్రత దృష్టితో ఒక్కసారి చేస్తే చాలు అనేది ఈ శ్లోక భావన. అంటే నువ్వు నీ దృష్టంతా అమ్మవారి పాదాల మీద పెట్టే, స్వామివారి పాదాల మీద పెట్టే. నీ బాధ్యత ఆవిడ చూసుకుంటుంది. నీ బాధ్యత ఎప్పుడైతే ఆవిడకు వదిలేసావో ఖచ్చితంగా ఆవిడని నేను చూసుకోవాలి, ఇంకో దారే లేదు కదా. మరి అలాంటప్పుడు మన దృష్టిని మరల్చే, మన యొక్క ఏకాగ్రత దృష్టిని పాడు చేసే ఇంకొక యంత్రాల ద్వారా పూజ చేసుకోవటం అంత సమర్థనీయమైన పని కాదు. పరమేశ్వరా అని పిలవడం వచ్చు కదా, అమ్మా అని పిలవడం వచ్చు కదా, అంతకు మించి పూజ ఏమైనా ఉంటుందా చెప్పండి. అదే మనకి శివానంద లహరిలో చెప్తున్నారనమాట. అలా అమ్మవారి కాళ్ళే మన కళ్ళుగా చేసుకున్న రోజు అమ్మవారి అనుగ్రహం వచ్చేస్తుంది. కాబట్టి ఎలా చేసుకోవాలి అనేది శివానంద లహరి శ్లోకంలో ఉంది. ఇక ఎలా చేసుకుంటారు అనేది మీ ఇష్టం.